గత నెల 22వ తేదీన మన భారతీయ యాత్రికులపై పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేయడం జరిగింది. అది చాలా బాధాకరము. ఆ ఉగ్రవాదుల దాడిలో మన భారతీయులు 27 మంది మరణించడం జరిగింది. మరణించిన తక్షణమే మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. ఆ యుద్ధంలో పాక్ యొక్క ఉగ్రవాదుల యొక్క స్థావరాలని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాం, గతంలో కూడా ఇది వరకు ఇంతకు ముందు కూడా పాక్ మన పైన దండయాత్రలు చేసి మన యాత్రికులని ఎంతో మందిని చంపడం జరిగింది. దానిపైన సింధూర్ అనే ఆపరేషన్ ప్రకటించి ఆ సింధూర్ ఆపరేషన్ ని బాగా విజయవంతమయ్యి మన భారత సైనికులు కూడా 8 మంది చనిపోవడం జరిగింది. అక్కడ యుద్ధ వాతావరణం ప్రకటించిన సమయంలో మన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా నారా లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం అందరూ కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలిపి ప్రజల్లో ధైర్యాన్ని నింపింది. అదే విధంగా ఈ రోజు మనం చూసుకుంటే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది బాగా సక్సెస్ అయినందువలన మనము ఈ పొంగనూరు పట్టణంలో విజయవంతమైన ర్యాలీ చేసుకుంటున్నాము. ఈ ర్యాలీకి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. జై బోలో భారత్ మాతా కి.